గురుగారు, మహాశక్తి చేతివేళ్ల గోళ్ళ నుంచి విష్ణువు దశావతారాలు వచ్చాయని లలిత సహస్రనామం వివరిస్తుంది. అలాగే వివిధ కాలాలలో విష్ణువు దశావతారాలు దాల్చాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి? కరాంగుళి నఖోత్పన్న ఆ నామాన్ని స్మరిస్తూ వ్యాఖ్యానకారులు ఇలాంటి వివరాలతో కూడుకున్న అంశాలను మన ముందు ప్రస్తావన చేస్తూ ఉంటారు. అష్టాదశ పురాణాలలో దేవీ మహాత్మ్యమును వర్ణించేటటువంటి సమయంలో శివదూత్యై నమః, పరమేశ్వరుడు ఆ పరమేశ్వరికి దూతగా ప్రవర్తించాడు. అలాగే లక్ష్మి, సరస్వతి ఇరువురు కూడా ఆ అమ్మవారిని సేవిస్తూ సచామర రమావాణి సవ్యలక్షణ సేవిత వింజామలతో సేవించుకుంటున్నారు. ఇలాంటి రూపాలతో దేవీ భాగవత వర్ణనలు, లలితా సహస్రనామావళిలో ఉండే నామాల వర్ణనలు మనం పరిశీలించవచ్చు. ఏ పురాణం ఏ దేవత ప్రాశస్త్యాన్ని మన ముందు ఉగ్గడిస్తుందో ఆ పురాణంలో ఆ విధమైనటువంటి ప్రత్యేకతలతో కూడుకున్న కథనాలే, అంశాలే ఉంటాయి. శ్రీమన్మహాభాగవతంలో ఆ పరమేశ్వర స్వరూపమైన శ్రీమన్నారాయణమూర్తి ధరించిన అవతార విశేషాలు 21 అని వర్ణితం. అలాగే దశావతారాలు విష్ణు పురాణం అభివర్ణిస్తుంది. ఇవి సుప్రసిద్ధం. శివ సంబంధితంగా చెప్పే పురాణాలలో ఈశ్వరుడు 19 అవతారాలు ధరించాడు. అందులో పినాకి ఒక అవతారం, శరభుడు ఒక అవతారం. ఇలా మనకు లింగ పురాణం అభివర్ణిస్తుంది. పరమేశ్వరుడు కూడా 19 అవతారాలు పొందినట్లుగా లింగ పురాణం అభివర్ణిస్తుంది. నరసింహావతారంలో ఉండే గురుతత్వాన్ని నియంత్రించే నిమిత్తమే పరమేశ్వరుడు శరభావతారాన్ని ధరించినట్లుగా ఉండే కథనాన్ని వైష్ణవ ధర్మావలంబులు అంగీకరించరు. హశరభ శరభ అని ఖడ్గాలు వేసేటటువంటి శివభక్తుల నాయనార్ల ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశాలకు మీరు కల్పించుకున్నవి అని తీసి పారవేస్తూ ఉంటారు. ఏ దైవానికి సంబంధించిన పురాణం ఆ దైవ ప్రస్తావన చేస్తుంది. సామాన్యులమైన మనమంతా కూడా దైవం అన్న పేరు ఒక్కటే అని తీసుకొని దైవ భావనతో స్త్రీరూపా చింతయేత్ దేవీం పుంరూప అంబా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ అని స్తోత్రం చెయ్యాలి. కుంభమేళ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండే 13 అఖాడాలలో సాధువులు, బాబాలు స్నానాల కోసం అక్కడికి విచ్చేస్తారు. ఇందులో 7 అఖాడాలు శివ సంబంధితమైనవి, 3 అఖాడాలు విష్ణు సంబంధితమైనవి. అఖాడా అంటే యుద్ధం కోసం ఉన్నటువంటి సమూహం, ఒక గుంపు అని ఈ భౌతికార్థంగా మనం కాసేపు స్వీకరిద్దాం. విస్తృతార్థం చాలా గొప్పది. మిగతా 3 నిర్మోహి, అనగా శివుడు లేడు, విష్ణువు లేడు, అంతా ఒక్కటే. అది మహాచైతన్య రూపం అనేటటువంటి సంపూర్ణ త్యాగభావానికి పరాకాష్ట. ఇలా మనం విభజించినప్పుడు, చూచినప్పుడు ఇది మనకు ఆచరణీయం, ఆధారం, యోగ్యం. శివుడు అని యుద్ధం చేయకుండా, విష్ణువు అంటూ ఇతరులను దూషించకుండా, రెండింటిని సమానంగా చూచేటటువంటి నిర్మోహ ఆలోచనలతో ద్వంద్వాతీతంగా మనం ఆలోచన చేసినప్పుడు దశావతారాలు లలిత సహస్రనామావళిలో ఉన్నటువంటి గోళ్ల చివరలలో నుంచి ప్రభవించినట్లుగా అమ్మవారి రూపంలో స్మరించవచ్చు. అలా కాక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం పరమాత్ముడు అంశావతారంగా, పూర్ణావతారంగా వివిధ రూపాలలో అవతారాలు ధరించినట్లుగా విష్ణు పురాణం, దేవీ భాగవతం కాకుండా ఉన్న మిగతా అవతార స్వరూపాలతో కూడుకున్న పురాణాలన్నింటా కూడా గ్రహించవచ్చు. వాచ్యార్థం ఒక్కటే. అవతారము అంటే పైనుంచి క్రిందికి దిగి వచ్చుట, అవతరించుట. పరమాత్ముడు, దేవదేవుడు, జగద్రక్షకుడు, కాలాతీతుడు, అటువంటి దైవం పైన ఉండి దిగువన ఉన్న మనలను రక్షించే నిమిత్తమే దిగి వస్తున్నప్పుడు రావే ఈశ్వర కాపవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్న జీవుడు వేదనలో పరమేశ్వరుడై పైనుంచి దిగి వస్తున్నాడు. విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు. దిగువన ఉన్న మనం 2 చేతులు జోడించి ఈశ్వరా రక్షించు అంటూ 2 చేతులు పైకి చాచితే ఆ పరమేశ్వరుడు మనకు కైవల్యాన్ని ఇస్తాడు. అలా కాకుండా పాతాళం వైపుగా మన ప్రవర్తన ఉంటే, ధర్మ మార్గాన్ని అనుసరించకపోతే పతనమవుతాం. మళ్ళీ మళ్ళీ జన్మలు, మళ్ళీ మళ్ళీ వృత్తాంతం. ఇలా ఈ పురాణాలలో ఉండే కథనాలను స్వీకరించాలి. అంతేకాని దేవి గొప్పది, శివకేశవులు తక్కువ వారు, లేక విష్ణువే గొప్ప,
శివుడు అంతగా ఉపయోగకరం లేని దైవం, ఇలా వాదించకూడదు. ఇది మహాపాపం. శివకేశ్వరుల అభేదం పాటించడం గొప్ప విషయం. ఈనాటి కాలంలో పలువురు ఇలాంటి భేదాలను ప్రస్తావన చేస్తూ విష్ణువే పరమదైవం, శివుడు విష్ణువుకి భక్తుడు, ఇలాంటి తక్కువ స్థాయితో కూడుకున్న మాటలతో ఇతరులను రెచ్చగొడుతున్నారు, ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని పండిత లోకం హర్షించదు. ఇది విషయం.